హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడండి, ఇదిగో లోకమైన వెంట పోయినదని చెప్పుకునేది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ అనేటువంటి ఈ ఛానల్లో, ఈ స్పిరిచువల్ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోను, అంతేకాకుండా నెల్లూరు జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను చూస్తున్నట్టు ప్రియులను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం మీది, ఈ ఛానల్ మీది కనుక ఈ ప్రోగ్రాం కోసం, ఈ ఛానల్ కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మన నగరంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో దైవ కార్యాలు జరగాలి. దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. దేవుడు ఉజ్జీవాన్ని పంపబోతున్నాడు. ఉజ్జీవం అనేది ఎప్పుడూ జరిగేటువంటి ఇన్సిడెంట్ కాదు. ఆయా సందర్భాల్లో మన చరిత్ర చూస్తే కంటిన్యూస్గా ఒక రివైవల్ లేదు, కానీ ఆయా సందర్భాల్లో అనగా ఉజ్జీవం పడడం, చల్లారిపోవడం, మళ్ళీ ఉజ్జీవం పడడం, మళ్ళీ చల్లారిపోవడం, మళ్ళీ ఉజ్జీవం పడడం, ఇటువంటి అనుభవాలు మనం చరిత్రలో గమనించవచ్చు. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపించినట్టుగా ఒక సర్కిల్ కనిపించినట్లుగా వాళ్ళు మిక్కిలి హీనదర్శకు వచ్చారు. దేవుడికి వాళ్ళు మొరపెట్టారు, యెహోవాకు మొరపెట్టారు. ఆయన ఒక న్యాయాధిపతిని లేవనెత్తాడు. మళ్ళీ కొంతకాలం దేశం నెమ్మదిగా ఉంది, కొంతకాలానికి మళ్ళీ ప్రజలు యెహోవా దృష్టికి దోషులయ్యారు అనేటువంటి విషయాలే మనం రిపీటెడ్ అయి చూస్తున్నటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం. అలాగే జరుగుతున్నంత ఒక సైకిల్గా, ఒక వృత్తాకారంలో ఉన్నట్టుగా, వృత్తానికి ఒక సర్కిల్ ఉన్నప్పుడు దానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో చెప్పలేము, అది కంటిన్యూస్గా ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో యూదా ఇస్కరియోతు గురించి మనం 5 విషయాలు ఆలోచించాం. 5 విషయాలు సొంత విషయాలు కాదు, 5 విషయాలు మనము ఎలా గ్రహించామంటే వాక్యంలో ఉన్నదాన్ని బట్టి మనం 5 విషయాలు మనం సేకరించుకోగలిగాం, అనలైజ్ చేయగలిగాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం కూడా మనం దేవుని మాటలు వినబోతున్నాం కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మరొక పర్యాయం మీకు గుర్తు చేస్తున్న విషయం, ఈ నెల 27వ తేదీ ఆదివారము ఉదయం 10:30 నుంచి నెల్లూరులోని స్తోత్రం డైకస్ రోడ్ సెంటర్, శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్లో ఐక్య ఆరాధన జరగబోతుంది. యునైటెడ్ వర్షిప్ సర్వీస్ జరగబోతుంది. ఈ ఐక్యారాధనలో అమెరికా దేశం నుంచి వస్తున్న దేవజనులు పాస్టర్ సంకిం గారు వాక్య పరిచయం చేయబోతున్నారు. పేరు దేవజనులు, సుమారు 10 మంది దేవజనులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మా స్థానిక సంఘాలని ముత్తుకూరు, బాలిడిపాలెం, వెంకన్నపురం, ముదిగేడు, ఈ ప్రాంతాల్లోని సేవకులందరూ వచ్చి కలుసుకుంటారు. కనుక ఇది మంచి అవకాశం. ఎక్కడికి వెళ్ళని వారు, ఏ సహవాసానికి వెళ్ళని వారు మీరు వచ్చి కలుసుకోండి. ప్రత్యేకమైన పాటలు, ఆరాధన, మంచి సందేశం, అంతేకాకుండా ప్రభురాత్రి భోజనం, ప్రేమ విందు ఉంటాయి. కనుక మీ సంఘాలకి వెళ్ళొద్దని కాదు నేను చెప్పడం. ప్రార్థించండి, మీరు రాలేని పక్షంలో ప్రార్థించండి. లేదు అంటే ఎవరైనా ఆసక్తి కలిగిన వారికి తెలియజేయండి ఈ కార్యక్రమం గురించి. ఈ స్క్రీన్ మీద నా ఫోన్ నంబర్స్ 2 ఉన్నాయి. ఆ 2 నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే
రావాల్సినటువంటి రూట్ డీటెయిల్స్ కానీ ఇతర విషయాలు కానీ మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో దుర్బీజము పుట్టినటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి యూదా ఇస్కరియోతు గురించి మనం గురువు అని చెప్పుకున్నాం. గోధుమ గింజ కాదు అతను. అక్కడ 12 మంది శిష్యులు యేసు ప్రభు ఉన్నారు, అనగా 13 మంది ఉన్నారు. 13 మందిలో 13 మంది గోధుమ గింజలు లాంటి వాళ్ళు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం గురువు లాంటివాడు. అతను ఎవరో కాదు, నాశన పుత్రుడు అని పిలువబడినటువంటి, సన్ ఆఫ్ పర్డిషన్ అని పిలువబడినటువంటి జూడాస్ ఇస్కరియోతు. ఆయన గురించి పేరు మంచిదే, జూడాస్ అనగా స్తుతించడం. నేను దేవుని మరలా స్తుతించదును అనుకొని బిడ్డకు పేరు పెట్టింది, యూదా అని పేరు పెట్టింది. స్తుతించడం, స్తుతించాల్సిన వాడు గొనుగుతూ సనుగుతూ, స్తుతించాల్సిన వాడు తన పేరుకు సంబంధం లేని విధంగా సంశయిస్తూ ఆయన్ను శిలువ మీదకి ఎక్కించాలని ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. గోధుమ గింజ దగ్గర ఉన్నటువంటి గురువు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకే తోటలో, ఒకే క్షేత్రంలో ఉన్నారు, ఒకే నేలలో ఉన్నారు, ఒకే ప్రాంతంలో ఉన్నారు. యేసు తండ్రి చేత నాటబడిన మొక్కలాగా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు తండ్రి చేత నాటబడని విత్తనంలాగా మొక్కలాగా ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది, నా తండ్రి నాటని ప్రతి మొక్కను ఆయన పెళ్ళగించేస్తాడు, పెరికేస్తాడు. గురుగులు మొత్తం పెరికివేయబడ్డాయి. గురుగులు లాంటి వాళ్ళు ఉన్నారు, గోధుమలను పోలిన వాళ్ళుగా ఉన్నారు. గోధుమ యొక్క క్వాలిటీస్ కాదవి, గోధుమ బుద్ధులు కాదవి, గోధుమ విధానాలు కాదు. వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. ప్రార్థన చేసే వాళ్ళతో, చర్చికి వెళ్ళే వాళ్ళతో, పరిశుద్ధులతో, పాస్టర్లతో సహవాసం ఉంటారు, వాళ్ళ బుద్ధులు మారవు. గురుగుల్లాంటి విశ్వాసులు, గురుగుల్లాంటి సేవకులు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గోధుమ గింజవా, గురుగు గింజవా అనేది ఆలోచించుకోవడానికి ఒక సమయం. ఒకటి అతని యొక్క దుర్బుద్ధి, రెండోది అతని యొక్క దుడుకుతనం. ఆ రాత్రి సమయంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, రొట్టె ముక్కను పుచ్చుకొని దాన్ని తిన్నాడో లేదో, సేవించాడో, మారేసాడో, వెళ్ళిపోయాడో. యేసు మీద చూపించాల్సిన కోపం ఆ రొట్టె మీద ప్రదర్శించుంటాడేమో, ఇవన్నీ మనకు తెలియదు. స్తోత్రం. ఒకటి అతని దుర్బుద్ధి, రెండోది అతని యొక్క దుర్బుతనము, మూడోది అతని యొక్క దుర్వినియోగం. అతనికి యేసు అక్కడికి వస్తాడని, అక్కడ ప్రార్థన చేసుకుంటాడని తెలుసు. మనకు కొన్ని విషయాలు తెలుసు, దానివల్ల ఏం ప్రయోజనం? దేవుని గురించి ఎరుగుదామని చెప్పుకుంటున్నారు కొంతమంది, దేవుని ఎరుగుదురు, కానీ ఏంటి, దేవుణ్ణి మయోపరచడం లేదు. అది విషయం. ఎరుగుతున్నారు, ఏం లాభం? వేదాంతం చదువుతున్నారు, థియాలజీ చదువుతున్నారు, ఏం లాభం? పుస్తకాలు చదువుతున్నారు, ఏం లాభం? కానీ దేవుని మహిమపరచని వాళ్ళుగా ఉన్నారు. స్తోత్రం. దేవుని మహిమపరిచే వాళ్ళు మనకు కావాలి. మదంతా థియాలజీ నింపుకున్న వాళ్ళు కాదు కావాల్సింది. మదిలో అంతా ఆయన నమస్కరించాలి, ఆయన మహిమపరచాలనే ఆలోచన కలిగిన వాళ్ళు మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించినట్టు విషయము, అతను దుర్వినియోగం చేస్తున్నాడు. చాలామంది నాలెడ్జ్ ఉందని పొంగిపోతూ, రెచ్చిపోతూ, రేగిపోతున్నారు. నేను దైవజ్ఞానిని, ఆత్మజ్ఞానిని అని చెప్పుకుంటాడు. ఎందుకండి అలా ఉప్పొంగడం? ఉప్పొంగిన వాళ్ళందరూ మట్టిలో కలవలేదా? రెచ్చిపోవద్దు, జాగ్రత్త. మట్టిలో కలిసిపోతావు నువ్వు మన్నే కనుక మన్న అయిపోతావు. ఎందుకు అతిశయం? దేనికి అతిశయం వద్దు. యూట్యూబ్లో కొంతమంది అతిశయిస్తుంటారు. దేనికి అతిశయం? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రసంగాలు. వాడిని డిబేట్ చేసి వాడిని అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పడం ఎందుకండి ఇవన్నీ? వారు తమ వాదములో ఎందుకు వ్యర్థులైది? మీ వాదాల్లో వ్యర్థులవుతున్నారు, మీ టయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నారు. ఎన్నో చేయాల్సిన మంచి పనులు ఉన్నాయి, వాటన్నిటి పక్కన పెట్టేశారు. ప్రాముఖ్యమైన వాటిని వదిలిపెట్టేశారు. అనవసరమైన వాటి మీద మీరు దృష్టి పెడుతున్నారు. డోంట్ వేస్ట్ యువర్ టైం. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము దుష్ట సాంగత్యం. అతని సాంగత్యం చూడండి. పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకున్నాడు.
సైనికులతో, బంట్రోతులతో స్నేహంలో ఉన్నావా? రాజకీయ ప్రతినిధులతో స్నేహంలో ఉన్నావా? దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ, ఆయుధాలతో వచ్చారు. బహుశా ఇతని చేతిలో కూడా ఆయుధం ఉండింటుందేమో. అనేకులతో వచ్చాడు, సువార్తల్లో రాయబడింది. ఆయుధరహితుడైనటువంటి వాడు ఆయుధ సహితుడిగా మారాడే. నువ్వు సహవాసం మారేసరికి నీ చేతిలో ఆయుధం వచ్చేసింది. సహవాసం మారితే లౌకికమైనటువంటి ఆయుధాలు నీ చేతిలోకి వచ్చేస్తాయి. నీ చేతిలో లేదా నీలో ఉండాల్సింది లౌకికమైన ఆయుధాలు కాదు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉండాలి. స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, వాక్యధ్యానం ఉండాలి. ఇవి ఆయుధాలు. శత్రువు యొక్క బలమైన దుర్గాల్ని, కోటలను పడద్రోయడానికి శక్తి కలిగినవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఐదోది, అతడు చేసినటువంటి ద్రోహం చూడండి. స్వామి ద్రోహం, నమ్మక ద్రోహం. ద్రోహమే కదా. వచ్చి ముద్దు పెట్టడం ఏంటి? ముద్దు పెట్టి అప్పగించడం ఏంటి? ఏంటి నాటకం ఏంటి? ముద్దు పెట్టాలని అనిపించింది, ముద్దు పెట్టాలని గుర్తు చెప్పాడు. ఆయన అసహించుకుంటప్పుడు ముద్దు పెట్టడానికి ప్రేమ వ్యక్తం చేస్తున్నట్టుగా శిష్యుల ముందు వీడికి ఇంత ప్రేమ అనిపించుకోవడానికి, ఏదో అనిపించుకోవడానికి మనం ఏ పని చేయకూడదు. అనిపించుకోవడానికి కాదు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉండాలి. కానీ అనిపించుకోవడానికి ఏ పని చేయొద్దు. ఈరోజు అన్నవాళ్ళు ఈరోజు ఒక విధంగా అన్నవాళ్ళు రేపు మరొక విధంగా మాట్లాడతారు. అందరూ శాశ్వతంగా మాట్లాడరు. ఇదో ఫలాందండి, ఆయన కరెక్టేనండి, ఆమె కరెక్టేనని అనరు. స్తోత్రం. హల్లెలూయా. ద్రోహం చూడండి, నమ్మక ద్రోహం. ముద్దు పెట్టడం ఏంటి? జూదాస్ కిస్ అన్నారు దాన్ని. రకరకాల ముద్దులు ఉన్నాయి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట కాదా? అమ్మో ఎంత ప్రేమ రా నాయన అనుకుంటాం. అది ప్రేమ కాదు. ఏదో లోకపరంగా చెప్తే ధృతరాష్ట్ర కౌగిలి చూసారా? తేళ్ళు ఇలా ఉంటుంది, కౌగిలించుకున్నట్టుగా ఇలా ఉంటుంది. కొంతమంది అలాగే ఉన్నారు, కౌగిలించుకున్నట్టుగా, ప్రేమగా ఉన్నట్లుగా, గౌరవంగా ఉన్నట్లుగా, పెద్దరికంలో ఉన్నట్టుగా వేషధారులుగా జీవిస్తున్నారు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. గత ఎపిసోడ్లో గోధుమ గింజ దగ్గర ఉన్నటువంటి గురువు గురించి మనం మాట్లాడుకున్నాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆర్ యు రెడీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆర్ లిజన్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్? స్తోత్రం. హల్లెలూయా. ఇది మన సమయం, ఇది దేవుని సమయం. దేవుడు మనతో మాట్లాడే సమయం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకించాల్సిన సమయం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చిత్తగించము నీ దాసుడు ఆలకించున్నాడు, దేవుడు పిలుస్తున్నప్పుడు చిత్తగించము నీ దాసుడు ఆలకించున్నాడు అని బాలుడైన సమయంలాగా చెప్పాల్సినటువంటి సమయం ఇది. దిస్ ఇస్ ద టైమ్ టు రెస్పాండ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ లైక్ చైల్డ్ శామ్యుయల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను చదువుతాను. స్తోత్రం. స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. But the Pharisees were disturbed by this. They were disturbed. ఎవరు డిస్టర్బ్ చేశారు మిమ్మల్ని? మిమ్మల్ని మీరే డిస్టర్బ్ చేసుకున్నారు. యేసును బట్టి మీరు డిస్టర్బ్ అయ్యారు. యేసును బట్టి డిలైట్ కావాల్సిన వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. బై దిస్ అండ్ సెట్ టు ఈచ్ అదర్. ఒకరితోనొకరు చెప్పుకుంటున్నారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారని యాకోబు కుమారుల గురించి రాయబడింది. ఒకరితోనొకరు ఇలా చెప్పుకున్నాడు. వీ వోంట్ బీ ఏబుల్ టు స్టాప్ దిస్. ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు రన్ ఆఫ్టర్ హిమ్. ఆయన వెనకాల ప్రజలందరూ ప్రపంచమంతా పరిగెడుతుంది. ఆయన అలా ఆకర్షించుకుంటాడు, అందరిని అలా తిప్పుకుంటాడు. అభిషోలంలాగా తిప్పుకొని ఉండొచ్చు, ఇంకా తిప్పుకుంటాడు. అలాగైతే కష్టం ఇది. నో, ఇట్స్ అమ్మో. వీ వోంట్ బీ ఏబుల్ టు స్టాప్ దిస్ అనగా దాని అర్థం అరామిక్లో రాయబడింది, సీ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్.
మీ యొక్క ప్రభావాన్ని మీరు కోల్పోతే, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మీరు నష్టపరుచుకుంటే, ద ఓల్ వరల్డ్ ఆర్ ద ఓల్ జూయిష్ వరల్డ్ ఆర్ ఇజ్రాయెల్ వరల్డ్ విల్ రన్, షూర్లీ దే విల్ రన్ ఆఫ్టర్ దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్ హూ క్లైమ్స్ టు బి మెస్సియా. మెస్సియానని క్లెయిమ్ చేసుకుంటున్నా, ఆరోపించుకుంటున్నా, మెస్సియా అని చెప్పేసి అనిపించుకుంటున్నట్టు ఈయన అన్నారు. చదువుదాం, వాడుక భాషలోంచి కూడా చదువుదాం. అందువలన పరిసయ్యులు పరస్పరము చూడండి, మనం గెలవటం లేదు. చూడండి, మనం గెలవడం లేదంటే మనం ఓడిపోతున్నాం. వీఆర్ నాట్ విన్నింగ్, వీఆర్ లూజింగ్. ప్రపంచమంతా అతని వెంట, ప్రపంచమంతా వారి వెంట అని కాదు, ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళుతున్నారో చూడండి. ఏంటి గుంపులు ఏంటి, ఎందుకు ఇలా వెళ్తున్నారు, వీళ్ళకి ఏం వస్తుందని, ఏం ఆదాయం ఉందని, ఏం ప్రయోజనం ఉందని వీళ్ళు పరిగెత్తుకొని వెళ్తున్నారు ఆయన వెనకాల. ఇటువంటి ప్రజలు ఏంటండి? కొత్తోళ్ళు కనిపిస్తే, కొత్తోళ్ళు లేస్తే, కొత్తోళ్ళు దేవుడి గురించి చెప్తే, కొత్తోళ్ళు దేవుళ్ళు అని చెప్పుకుంటే వాళ్ళు వెనకాల పోతారా? సిగ్గుచారం. అసలు మన జనాల్ని అనాలండి, ఆయన అని లాభం లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒకరితోనొకరు మన ప్రయత్నములకు నిష్ప్రయోజనమై, మనము ప్రయోగించిన ఆయుధాలన్నీ ఫలించడం లేదు. ఆయనకు విరోధముగా రూపించిన ఆయుధాలు ఎన్నెన్నో రూపించాం, అవన్నీ ఏమైపోయినాయి? ఫలించలేదు. అది వాళ్ళ బాధ. స్తోత్రం. ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. యోహాను సువార్త 11:47 చదివితే, కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏం చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూస్తూ ఊరకుండేలా అందరూ ఆయన విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పింది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ పరాజయాల పరంపర, అనగా పరాజయాల వెంబడి పరాజయాలు, ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. దే వర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ ఫెయిల్యూర్ టు అనదర్ ఫెయిల్యూర్. ఇదేంటి వరుస అపజయాలేంటి? వరుస విజయాలు సాధించినప్పుడు ఆత్మవిశ్వాసం ఉంటుంది, వరుస అపజయాలు సాధించినప్పుడు నిరాశ నిస్పృహలు ఉంటాయి. ఏంటి ఇప్పటికి ఇలా అయిపోయింది, ఇప్పటికి ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇప్పుడేంటిది అన్నట్టుగా. క్రికెట్ మ్యాచ్లో అక్కడక్కడ మ్యాచ్ జరిగిన వరుస విజయాలు సాధించి 5 విజయాలు 6 విజయాలు 7 విజయాలు సాధించి వాళ్ళు మంచి ఆత్మవిశ్వాసంతో మంచి కాన్ఫిడెన్స్లో ఉన్నారు, కానీ పలానా చట్టాలా లేదు అని ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. పరిసయ్యులు పరాజయాల పరంపరలో ఉన్నారు. విశ్వాసి, నువ్వు జయించడానికి పిలువబడ్డావు, ఓడిపోవడానికి కాదు. ఓటమి వెంబడి ఓటమి, ఓటమి వెంబడి ఓటమి, కృప వెంబడి కృపలాగా ఓటమి వెంబడి ఓటమిలోకి వెళ్ళడానికి కాదు నువ్వు పిలువబడింది. యు ఆర్ నాట్ కాల్డ్ టు బి ఏ ఫెయిల్యూర్, యు ఆర్ కాల్డ్ టు బి ఏ సక్సెస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జయించువాడిగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో ఎఫెసీ సంఘం మొదలుకు లవోదికయ వరకు ఉన్నటువంటి ఆ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ 7 సంఘాల గురించి ప్రస్తావిస్తుంది. హల్లెలూయా. స్తోత్రం. దుష్టులకు విజయం కొంతకాలమే ఉంటుంది. యేసు ప్రభు యొక్క విజయం చూడండి. సాతాను యొక్క తలను చితకతొక్కాడు. అది ఆషామాషి విజయం కాదు. శత్రువు చిత్తుగా ఓడిపోయాడు. చెస్ ఆట ఆడేటప్పుడు, ఇండోర్ గేమ్ అయినటువంటి చదరంగం ఆట చెస్ ఆడేటప్పుడు లాస్ట్ ఇంకా రాజుకు కదలని విధంగా రాజును బంధించి రాజును చంపేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇక నెక్స్ట్ స్టెప్ లేదు అనుకున్నప్పుడు అనేటువంటి మాట చెక్మేట్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వాళ్ళు సాధించినటువంటి అపజయాలు ఏంటి?
ఎవరైనా విజయాలు సాధిస్తారు. యేసు రావడాన్ని బట్టి వాళ్ళకి అపజయం వచ్చింది. యేసు వస్తే మన జీవితంలోకి వచ్చాడు, మనకు విజయాలే. కానీ యేసు వచ్చిన తర్వాత అపజయాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. యేసు వచ్చాడు, అక్షార్థంగా వచ్చాడు, వాళ్ళ దగ్గరికి రాలేదు, వాళ్ళ లోపలికి రాలేదు, అనగా వాళ్ళ హృదయాల్లోకి రాలేదు. కానీ యేసు అలా కాదు, మన లోపలికి వచ్చాడు. హీ వాస్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ సెల్వ్స్. అనగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ ఒక చక్కటి మాటను చూడగలం. 3వ అధ్యాయంలో 15, 16 అంతా కలిసి ఉన్నాయి. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. చాలండి సార్. He lives, He dwells in us through faith. If you believe that, He will live. ఆయన నీలో నివసిస్తాడు. ఒక నరహంతకునికి ఆశ్రయపురము ఎంత సురక్షితమైన స్థానము, ఒక భక్తునికి యెహోవా నామము బలమైన దుర్గము, అలాగే భగవంతుడు కూడా స్తోత్రం ఆశ్రయిస్తున్నాడు. లేదా భగవంతుడు భక్తులలో నివసిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆశ్రయిస్తున్నా అంటే ఆధారపడడం అనే అర్థంతోనే మాట్లాడడం లేదు. అతనిలో, అతని ఆంతర్యంలో నివసిస్తున్నాడు. హీ డ్వెల్స్ ఇన్ us. మనలో ఉన్నటువంటి క్రీస్తు, అక్కడ రాయబడే మాటలు కొలసీ పత్రికలో చూస్తే మనలో ఉన్నటువంటి క్రీస్తు మర్మమై ఉన్నాడు. చదువుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. అదొక మర్మం. 1వ అధ్యాయం 21. అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడన్న సంగతి దేవుడు ఈ పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచను. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడన్న సంగతిని. స్తోత్రం. మీ అందున్న క్రీస్తు, మన అందున్న క్రీస్తు లోకములో ఉన్న వానికన్నా గొప్పవాడు. దేవుని స్తోత్రం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 57వ వచనంలో మనం గమనిస్తే, ప్రధాన యాజకులను, యూదా మత ప్రధాన యాజకులను, పరిచయులైనటు వారు ఆయన ఎక్కడున్నది ఎస్ యూదులకి ఆజ్ఞాపించారు. హలో, ఆయన గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తెలియజేయండి. ఇది ఎలా ఉందంటే, మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానుల దగ్గర నుంచి సమాచారం రాబట్టుకొని 2వ అధ్యాయం 6, అంతటా హేరోదు ఆ జ్ఞానుల రహస్యంగా పిలిపించి నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకో, నేను వస్తాను, ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేముకు పంపాను. స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? జరిగినట్టు విషయం కొంతకాలానికి తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గమున తన శుభదేశమునకు వెళ్ళిరి. 16వ వచనం, ఆ జ్ఞానులు అనగా అంతఃపురాన్ని దర్శించినటువంటి, అంతఃపురములో అన్వేషించినట్టే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని. స్తోత్రం. అంటే ఏంటి దీని అర్థం? హేరోదు తూర్పు దేశపు జ్ఞానులు మోసం చేయలేదు, కానీ హేరోదు అనుకున్నాడు వాళ్ళు మోసం చేశారని. ప్రజలకి చెప్పారు, హలో, ఎక్కడ దొరికినా కానీ మాకు వెంటనే ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము పట్టుకుంటాం, మేము చూసుకుంటాం, ఆయన సంగతి మీరేం చూడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవరు? అటువంటి ప్రజల విషయంలో వాళ్ళు పరాజయించి, ప్రజలు సమాచారం అందిస్తాం అనుకున్నారు కానీ ప్రజలు సమాచారం అందించలేదు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి. అతనిని బట్టి యూదుల్లో అనేకులు, అనగా లాజరును బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచించిరి. కానీ చరిత్ర చెప్తున్న విషయం, లాజరు చంపబడలేదు, లాజరు వాళ్ళకి దొరకలేదు, లాజరు న్యాచురల్ డెత్కు గురయ్యాడు. అనగా చంపన ఆలోచన చేశారు కానీ, ఆలోచన ఉంది కానీ ఆచరణ చేయలేని పరిస్థితి. వాళ్ళు ఆటంకపరచబడ్డారు,
వాళ్ళు అడ్డుకోబడ్డారు లాజరు మీద చేయి వేయడానికి. దేవుడు అడ్డుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, లాజరును, చనిపోయిన లాజరు విషయంలో వాళ్ళు పరాజయం పొందారు. మూడోది యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, జనులందరూ కేకలు వేశారు. దేవుని స్తోత్రం. వీరు ఊరుకున్నట్లయితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అనగా ప్రభు యొక్క శిష్యుల విషయంలో వాళ్ళు పరాజయం చెందారు. ఒకటి ప్రజల విషయంలోనూ, ప్రభు లేపిన లాజరు విషయంలోనూ, ప్రభు యొక్క శిష్యుల విషయంలోనూ. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి. చాలండి. 21వ వచనంలో, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని వారు చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. పరాయి వారి విషయంలో, పక్క దేశం వారి విషయంలో వారు పరాజయం చెందారు. అనగా వాళ్ళలో ఆలోచన పుట్టింది, ఆశ పుట్టింది. వాళ్ళ ఆశని అడ్డుకోలేకపోయారు. అన్ని జనులైన వారు తమ దేశానికి రావడాన్ని అడ్డగించడంలో విఫలమైపోయారు. వాళ్ళలో ఆత్మ సంబంధమైన ఆలోచన పుట్టినప్పుడు ఆలోచన అడ్డుకోలేకపోయారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు ఏంటంటే, నా మాటలు నేను ముగించేస్తున్నాను. ప్రజల విషయంలోనూ, ప్రభు లేపిన లాజరు విషయంలోనూ, ప్రభు యొక్క శిష్యుల విషయంలోనూ, పరాయి వారు అనగా గ్రీసు దేశస్తుల విషయంలో, అన్ని జనుల వారి విషయంలోనూ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దే వర్ ఫెయిల్డ్ ఇన్ 4 ఏరియాస్. పరాజయాల పరంపరలో ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనం విజయాల పరంపరలో ముందుకు సాగుతాం. విజయోత్సవం చేత దేవుడు మనల్ని ఊరేగిస్తాడు. అంటే విజయం వెంబడి విజయానికి వెళ్ళడానికి మనకందరికీ ప్రభు కృపను అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు ఉదయకాలము ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని దుడ్డు కరయు, దేవుని దండము మనల్ని ఆదరించి నడిపించి బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.